ప్రతి ఒక్కటి కూడా మొలకొచ్చేసిందండి. రూట్ ఫార్మేషన్ కూడా సూపర్బ్ గా రూట్ ఫార్మేషన్ అయింది. జనరల్ గా మనం పడేస్తూ ఉంటాం కదా, అవి పడేయకుండా మట్టిలో వేసేసరికి అన్ని కూడా బాగా స్ప్రౌటింగ్ వచ్చేసాయి. ఆకులన్నీ కూడా లేతగున్నాయి. సో ఈ రోజు హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాము. ఈ ఆకులు చూడండి, పడేయడం ఎందుకు అనేసి మన చెట్టు నిమ్మకాయలది పచ్చడి పెట్టామన్నమాట. ఇవి మనం శనగల ఆకుకూరలా వాడుతున్నాము. ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయలు కూడా మన చెట్టులో హార్వెస్టే అనమాట. లీవ్స్ అన్ని ఇలాగా తినేసిన లీవ్స్ కనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, మనము స్ప్రౌట్స్ కని శనగలు, పెసళ్ళు నానేస్తూ ఉంటాం కదా, బొబ్బళ్ళు అలాంటివన్నీ. అయితే నానేసి మొలకలు జనరల్ గా తింటూ ఉంటాం కదా, అదే ప్రక్రియలో కొన్ని శనగలు నానేసాను అనమాట. నానేస్తే ఇలాగా మొలకలు ఉన్నాయి. దాంట్లో కొన్ని పుచ్చిపోయి ఉన్నాయి, అవి చూసుకోలేదన్నమాట. వాటర్ వేసినప్పుడు చూసుకున్నాను. సరే ఇంకా కొన్ని తీసేయవచ్చులే అని అనుకున్నాను. బట్ అన్ని కూడా శనగలు కన్నాలు ఉన్నాయి అనమాట. ఇంకా సరే మొలకలు వచ్చేసరికి పడేయాలనిపించలేదు. సో ఇవన్నీ పాట్స్ లో వేసేసాము. ఎన్ని శనగలు నానబెట్టేసాము అన్ని కూడా పాట్స్ లో వేసేసాము. ప్రతి ఒక్కటి కూడా మొలకొచ్చేసిందండి. రూట్ ఫార్మేషన్ కూడా సూపర్బ్ గా రూట్ ఫార్మేషన్ అయింది. జనరల్ గా మనం పడేస్తూ ఉంటాం కదా, అవి పడేయకుండా మట్టిలో వేసేసరికి అన్ని కూడా బాగా స్ప్రౌటింగ్ వచ్చేసాయి, మొలకలు వచ్చేసాయి. అండ్ ఇప్పుడు పెద్ద పెద్ద మొక్కలు కూడా అయిపోయాయి. జనరల్ గా అయితే ఏదో కొన్ని కావాలి అన్నప్పుడు అన్ని నానబెట్టుకొని వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఇవి స్ప్రౌట్స్ కొరకని ఎక్కువ నానబెట్టేశాను. ఇంకా అవి చాలా మిగిలిపోయాయి అనమాట. సో అన్ని పాట్స్ లో కూడా వేసేసాను, అన్ని కూడా బాగా వచ్చేసాయి. అయితే ఈ చూడండి, ఇవి శనగలు వేసాను. అంతకుముందు బొబ్బర్లు అలాగే అయిపోయాయి. బొబ్బర్లు నానబెట్టక ముందే కొన్ని కొన్ని ఇలాగా పాడైపోయినట్టుగా ఉన్నాయి. అయితే ఇంకా మరి చాలా కొన్ని ఉన్నాయి, పాడైపోయినట్టుగా ఉన్నాయి కదా అనేసి సరే పడేయడం ఎందుకు అనేసి కనీసం వాటికి ఫర్టిలైజర్ లాగా అవుతుందేమో అనేసి మొక్కల్లో కొన్ని కొన్ని అలాగే వేసేసాను. ఒక 4-5 అలాగే వేసేసాను. వేసేస్తే ఇవన్నీ కూడా బాగా వచ్చాయి. కొన్ని అయితే స్నేల్స్ తిన్నట్టున్నాయి. లీవ్స్ అన్ని ఇలాగా తినేసిన లీవ్స్ కనిపిస్తున్నాయి. కానీ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ అన్ని బొబ్బర్లు కూడా వచ్చాయి అనమాట. సో ఎప్పుడైనా మనం పడేస్తూ ఉంటాం కదా, పడేద్దాము అని అనుకుంటాము. అవి పడేసే బదులు సాయిల్ లో వేసేస్తే అవి మొక్కలైనా వస్తాయి, లేకపోతే వాటికి ఫర్టిలైజర్ లాగా అయినా అవుతూ ఉంటాయి అనమాట. ఏవైనా కూడా మనము పడేసేవి ఇలా చేసుకోవచ్చు, మంచి మొక్కలు వస్తాయి అనమాట. ఇవే మొక్కలు ఇప్పుడు మనకి మైక్రోగ్రీన్స్ అవుతాయి. ఈ శనగలు మైక్రోగ్రీన్స్ అవుతాయి. అలాగే ఈ బొబ్బర్లు మంచిగా బొబ్బర్లు మొక్కలు అవుతాయి అనమాట. అవి దానికి కాయలు కూడా వచ్చేస్తాయి. సో ఇప్పుడు వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. వెల్కమ్ టు తెలుగు గార్డెనర్ విత్ ఆర్ట్స్. అలాగే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ ఇంకా ఫేస్బుక్ లో కూడా ఫాలో అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఈ శనగలు పాడైపోయాయి అనమాట. వాటర్లో వేసిన తర్వాతే ఇంత పాడైపోయాయని తెలిసింది. అసలు ఎక్కడ కూడా మనం యూజ్ చేసుకునే పరిస్థితి లేదు. అన్ని పుచ్చిలే ఉన్నాయి, కానీ అన్ని కూడా మొలకలు వచ్చాయి. ఇవన్నీ చూడండి ఎంత బాగా మొలకలు వచ్చేసాయో. అన్ని పాట్స్ లో కొంచెం కొంచెం వేసేసాను, అన్ని కూడా బాగా వచ్చేసాయి. సో ఇవి మనం శనగల ఆకుకూరలా వాడుతున్నాము. సో ఈ రోజు హార్వెస్ట్ కూడా చేసేస్తున్నాము. శనగల ఆకుల హార్వెస్ట్ అనమాట. ఇవి మన దగ్గర ఆల్రెడీ శనగల చెట్లు కూడా పెంచాము. శనగలు కూడా తీసుకున్నాం అనమాట. హరిబూట్ అలాంటివి వస్తాయి కదా, అవి కూడా తీసుకున్నాము. ప్రస్తుతానికైతే అన్ని ఓన్లీ లీఫీ వెజిటబుల్స్ కొరకు వాడుతున్నాము. ఒకటో రెండో వదిలేసి మిగతా అన్ని కూడా లీఫీ వెజిటబుల్స్ వాడేస్తున్నాము. మంచి హార్వెస్ట్ వచ్చింది. ఇదంతా హార్వెస్ట్ చేసిన తర్వాత ఈ ఆకులు చూడండి ఇంత వచ్చాయి అన్నమాట. ఈ ఆకుకూరలు మనం ఇప్పుడు వండేసుకోవచ్చు. ఇది జనరల్ గా అయితే మేము శనగపప్పు కానీ పెసరపప్పుతో వండేస్తాం అన్నమాట. ఆల్రెడీ దాంట్లో వెల్లిపాయ ఫస్ట్ వేసేసాము. జస్ట్ ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర వేసేసి ఈ మిరపకాయలు ఉన్నాయి కదా, ఈ మిరపకాయలు కూడా మన చెట్లో హార్వెస్టే అనమాట. టోటల్ గా మన చెట్లు హార్వెస్టే. హార్వెస్ట్ చేసిన తర్వాత అవే మిరపకాయలు మనం ఇప్పుడు యూజ్ చేస్తున్నాము. ఈ మిరపకాయలు వేసేసిన తర్వాత నానబెట్టుకున్న పెసరపప్పు కొంచెము వేసేసి దాని తర్వాత ఈ ఆకులన్నీ కూడా లేతగున్నాయి.
జస్ట్ 5 days or 6 days ఆకులే అనమాట ఇవన్నీ కూడా. స్ప్రౌట్స్ వేసిన తర్వాత 5-6 daysకే కట్ చేసేసాము. ఇంకెక్కువ రోజులు అయితే ముదిరిపోతాయి కాడలు, అందుకే కట్ చేసేసాము. మంచిగా వాష్ చేసిన తర్వాత ముక్కలు చేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో పెసరపప్పు వేసిన తర్వాత వేసేసి కలిపేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. ఇంకా దీంట్లో హల్దీ కూడా ఏమీ వేయలేదు. ఆకుకూరలో జనరల్గా మేము న్యాచురల్గా గ్రీన్గానే కావాలనేసి పసుపు వేయమన్నమాట. సో అందుకే ఈ గ్రీన్ కలర్, లైట్ గ్రీన్ కలర్లో ఉంటుంది. ఇది కర్రీ వచ్చేసి చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మన మిరపకాయల హార్వెస్టే, ఇంకా మన ఆకుకూర హార్వెస్టే కదా, చాలా అంటే చాలా బాగుంది. చిన్న కుండీల్లో కూడా మన హార్వెస్ట్ తీసుకొని ఇలా వండుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరు. సో ఇది చపాతీతో తింటే మాత్రం సూపర్ అనమాట. ఇప్పుడు ఈ చట్నీ కూడా చేసాము, నిమ్మకాయలు అనమాట. మన చెట్టు నిమ్మకాయలది చట్నీ చేసాము. చట్నీ అంటే పచ్చడి పెట్టామన్నమాట. నిమ్మకాయలు దాన్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసి వాటి జ్యూస్లోనే నానబెట్టేసాను కొన్ని రోజులు, 2-3 days అలాగా. దాంట్లో సాల్ట్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి కలుపుతూ పోయాను అనమాట. ఎవ్రీడే 2 times అలా కలిపేసి మూత పెట్టేశాను. 3rd or 4th dayకి మసాలా వేసేసాము. జస్ట్ జీలకర్ర పౌడరు, ఉప్పు, కారం, మెంతి పొడి అవి మిక్స్ చేసేసి పెట్టేసాము. తర్వాత ఆయిల్ వేసాము. దాంట్లో పోపు కూడా వేయలేదు, జస్ట్ అలాగే ఉంచాము అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, సూపర్ టేస్టీ అనమాట నిమ్మకాయ పచ్చడి. సో ఇప్పుడు ఈ ఆకుకూర మన హార్వెస్టే, నిమ్మకాయల పచ్చడి కూడా మన హార్వెస్టే అనమాట. ఆకుకూరల్లో మిరపకాయలు కూడా మన హార్వెస్టే. సో ఫుల్ సాటిస్ఫాక్షన్ మీల్ అనమాట. సో ఇలా మన చిన్న కుండీల్లో కూడా మన ఇంట్లో పంట మనం పండించుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో.